ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శీతం ఉష్ణం ఎలా చర్మంతో సంబంధముంది వలన ఇంద్రియ విషయ వస్తువులు ఇంద్రియతో సంబంధం ఉంది లాక దుఃఖ సుఖం కూడా వస్తుంది. ఎలే వస్తే ఉంటుంది, పోతే ఉంటుంది. ఇది అనిత్యం. ఇది తితిక్ష అని సహించాలి. ఇది సహించాలి. తర్వాత ఏం చెప్పారు? యం హీ న వ్యథయంతే పురుషం పురుషర్షభ. ఎవరైతే వ్యథ పడదు, విషాదం పడదు, ఎవరితో? ఈ దుఃఖ సుఖంతో, ఈ సర్చిపోయి చల్లిపోయి దినుసులతో, ఇది సుఖ దుఃఖంతో, వారే ధీర పురుషుడు. ఏంటి ధీర పురుషు అంటే? కదల్లేని మార్గంలో ఉండేవాడు. ధీర పురుషు అంటే విచలిత తికమక అయిపోలేని వాడు. వారే మోక్షం వారే పొందుతారు. భగవద్ ఆశీర్వాదం వారి దగ్గర వస్తుంది. అరే అర్జున, ఏదై నాశతో విద్యతే భావో. ఎవరైతే టెంపరీ అంటే తాత్కాలికం వారు ఉండరో, ఎవరైతే శాశ్వత దినుసులో వారు ఎదిపోరు, వారు చచ్చిపోరు. ఉభూయబైన దృష్టంత. ఎవరు చూశారో, ఎవరు చూశారు? ఇది తత్వదర్శివి. ఎవరైతే తత్వదర్శి అంటే భగవత్ సాక్షాత్కార పొందిన మనిషి, ఋషి, ముని, భక్తులు, శుద్ధ భక్తులు, వారు ఇది చూశారు. ఇవి చూశారో ఏదైనా శాశ్వతం ఇది ఉంటారో, ఏదైనా సరే తాత్కాలం ఇది ఉండరో. అరే అర్జున, మీరు విను. ఏం తాత్కాలికం? ఏం తాత్కాలికం? శరీర తాత్కాలికం. ఏం శాశ్వతం? శరీర యొక్క అధీశ్వరుడు ఆత్మ, ఇది శాశ్వతం. అరే అర్జున, ఇది పెద్ద పొంగవులు చాపి అయి ఉన్నారు. అవినాశీది తద్విద్ధి. తదంటే ఇది ఆత్మ. ఆత్మ అవినాశి అంటే అరగ నాశనం లేదు. ఈయన సర్వమిదం తత్వం. ఈ ఆత్మ పూర్తి శరీరానికి కాన్షియస్ అంటే ప్రాణం చైతన్యం పెడతారు వారు. ఇది వారు అవినాశి. మహి రఖదే బెట్ట. ఎవరు అవినాశి? అవినాశి ఎవరు? ఆత్మ. తదంటే ఆత్మ. ఎవరు? వారు. ఏదైతే పూర్తి శరీర చైతన్య అవుతారో వారు అవినాశి. రే అర్జున విను. వినాశం అభ్యయ అంటే ఖర్చు లేని వారికి, వ్యయం లేదు, ఖర్చు ఉండదు. అనే తగ్గిపోరు, ఆయన సర్చిపోరు, ఆయన శాశ్వతం. వారు ఎవరు? వారికి కష్టపడరు, పెట్టరో, చంపలేరో. ఏమెందుకు మీరు ఇంత చింత అని చెప్తున్నారో అర్జునికి భగవంతుడు. ఇది ఎవరు అర్థం తీసుకుంటారో? ఎవరు అర్థం తీసుకుంటారు? ఇది మేము చదువుతున్నాము పుస్తకం, నా అర్థం ఎవరు తీసుకుంటారు? అర్థం భగవాన్ యొక్క ఆశీర్వాదం ఎవరి దగ్గర వచ్చింది వారికే అర్థమవుతుంది. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీర.
అనాశినో అప్రమేశ తస్మాదిద్దస భారత. ఈ శరీర యొక్క ఆత్మ చలిపోలేని మనే వారి తగ్గురు వారి శరీరి అంటే ఆత్మ, శరీర యొక్క అధీశ్వరుడు. కానీ శరీరం తగ్గుతారో, శరీరం పెరుగుతారో, సరి ముసిలిపోతారో, సరి వెళ్ళిపోతారో, ఫలానా పోతారో. అనాశినో అప్రమేశ తస్మాత్. అరే అనాశి ఇది ఆత్మ నాశనం లేదు, ఇందువల్ల మీరు యుద్ధం చేయి, మీరు చంపలో కదా ఆత్మకి, ఆత్మ చంపలేరు. ఏనం వ్యక్తి హంతారం. ఎందుకు అలా మాట్లాడారో కన్నయ్య ఇప్పుడు చెప్తున్నారు. అన్ని శ్లోకాలకు ఒకటే సంబంధం ఉంది. ఇందుకు ఎలా నేను మాట్లాడానో ఇది కూడా వారికి ప్రూఫ్ పెట్టాలి. ప్రూఫ్ పెడుతున్నారు అక్కడ. ఏనం వేత్తి హంతారం. ఎవరైతే ఎలా అనుకుంటారో ఆయనకి చంపవచ్చు అని. యశ్చైనం మన్యతే హతం. ఎవరైతే అనుకుంటారో ఎదికి చంపవచ్చు అని. మన్యతే హతం. ఎవరైతే అనుకుంటారో ఆయన చచ్చిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఆత్మకు చంపవచ్చు. ఉభౌతో నభిజానిగా వారిద్దరికి ఏమీ తెలియదు. నా కారణం నాయం హంతి, నా హన్యతే. ఎవరికి చెప్పరు, ఎవరికి చెప్పలేరు అని. నోబడీ కెన్ కిల్ అండ్ ఇట్ కెనాట్ బి కిల్. ఎవరు చంపలేరు, చంపని ఎవరో నవ్వద్దు, ఎలా లేదు, చంపలేరు. ఎందుకు చంపలేరు? కారణం ఏమిటి? ఇది 6 లక్షణాలు ఉన్నాయి ఆత్మకి. ఎందుకు ఎవరు చంపలేరో, ఎందుకు చంపరో, ఎందుకు చంపపడదు, ఎందుకు అని 6 లక్షణాలు ఉంది వారికి. కారణం ఏమిటి? నా జాయతే, వారికి జన్మ లేదు. నా మ్రియతే అని చచ్చిపోవరు. బాయ్ గౌర్ కృష్ణ కన్నయ్య ప్రతిదిన అనుకుంటారో, గురుగారు అనుకొని చెప్తారో, శిష్యులు అడగరో ప్రశ్న, తర్వాత కూడా గురుగారు స్వతగా ప్రశ్న ఉదయించి వారు మాట్లాడతారో. శిష్యు దగ్గర ఆయన ఇంత ఎలా వినిన తర్వాత ఆయన దగ్గర ప్రశ్న ఉండవచ్చు. ఈ ప్రశ్న ఉదయించవచ్చు వారి హృదయంలో. కానీ గౌరవం వలన వారు అడగరో, లేదా వారికి బుద్ధి లేదు వలన వారు అడగరో, వారి భయం పడుతున్నారు వలన వారు అడగరో, ఎలా అనుకుంటారు గురుగారు. అర్థం కాలా ఏనా అనుకొని గురుగారు స్వతహాగా ప్రశ్న ఉదయించి వారు మాట్లాడతారు. అసలైన గురు అనుకుంటారు. ఇది వినారు కదా వారు, వారి దగ్గర ఈ ప్రశ్న ఉదయించవచ్చు. సో అట్లనే కన్నయ్య గురుగారు పని చేస్తున్నారు కదా, వారు అనుకుంటారు. ఏ అర్జును దగ్గర ఈ ప్రశ్న ఉండవచ్చు, నేను చెప్పాలి, ఇది కారణం ఏమిటి చెప్తున్నాను. నా జాయతే అని వారికి పుట్టలేదు. నా మ్రియతే, వారికి చావు లేదు. కదాచిన్ ఎప్పుడైనా సరే, ఎల్లప్పుడూ వారికి ఇది లేదు గుణం. ఏం గుణం? చావు లేదు, పుట్టలేదు. ఏం గుణం ఉంది? కారణంగా మాట్లాడతారు. నాయం భూత్వా భవితావాను. ఎప్పుడైతే కనిపించారో, ఎవరైతే పుచ్చేశారో ఎప్పుడు వెళ్ళిపోరు. భవితా బాణ భూయ. అక్కడైనా ఎప్పుడు వచ్చారో దేఖాకేది గడబడయ్యా. ఇస్లియే మాయావాదీలు తప్పు అర్థం తీసుకుంటారు. ఏకో అహం బహుశ్యామ వేదాంత సేస్. తో మాయావాది చెప్తున్నారో కన్నయ్య ఎంతమంది అయిపోయారో, కన్నయ్య ఎంతమంది అయిపోయారో ప్రతివారు భగవంతుడు చెప్తారు, నేను ఒకటే, నా అప్పుడు నేను చాలామంది అవుతా. సో చాలామంది అయిపోయారు భగవంతుడు. సో మేము భగవంతుడే కదా. ఒక పాయింట్ ఉంది వారి దగ్గర, కరెక్ట్ పాయింట్ ఉంది. సో
అరే బాబు మేము మామిడి చెట్టు నుంచి మామిడి తీసుకొచ్చారు కానీ ఆకులు తీసుకుంటే మామిడి లేదుగా, ఇది ఆకులే, మామిడి చెట్టు నుంచి వస్తుంది. సో అట్లనే కన్నయ్య ఒకటే వారి నుంచి ప్రతి వారు వచ్చేసారో ఏకోహం బహుశ్యామ, మేము మామిడి కాదు, మామిడి వారే, మేము ఆకులు, లేదా మేము పూలు, లేదా మేము వారికి చర్మం మొక్క, ఏదైనా బూడు కర్ర ఇలా. సో అట్లనే అరిగేది కానీ చెప్తున్నారు. అజో అంటే అన్బోర్న్ అంటే వారికి చెప్పు. నిత్య ఎల్లప్పుడూ ఉండినవాడు, శాశ్వత ఇది తగ్గిపోలేనివాడు, పురాణ ఆయన ఒరిజినల్ అంటే ఆది నుండి వచ్చింది. నా హన్యతే హన్యమానే శరీరే, శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఉంటారో, వారు చచ్చిపోరు. అరే అర్జున విను, మీరు వాళ్ళకు చెప్పు, తస్మాత్ భారత యుద్ధం చెయ్యి, మాకు చెప్తున్నారా మీరు యుద్ధం చెయ్యి, ఎవరితో యుద్ధం చెయ్యి, నా మాయాతో యుద్ధం చెయ్యి. మాయకు చంపితే మీరు చంపలేరో, మీరు మాయకు మాయకు చంపలేరుగా, చంపు, ఎలా చంపుతాము నా మేము, మీరు ఎలా ఆత్మకి చంపలేరో అట్లనే మీరు మాయకు చంపు. భార్యగా సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే తన్మాత్రాలకు, తన్మాత్ర తెలుగే, తన్మాత్రలకు చంపు, మాయకి చంపలేరుగా, ఆత్మకి చంపలేరుగా, మరి శరీరానికి చంపు. కనయ్య చెప్తున్నారు, తస్మాత్ యుద్ధ భారత, యుద్ధం చెయ్యి. మేము కృష్ణ భక్త, మేము మాయాతో యుద్ధం చేయాలి. మాయాకు యుద్ధం చేస్తే వారికి చంపలేము కదా, మాకు అర్థమైంది. అట్లనే అర్జునికి అర్థమవుతుంది, వారు అర్థం తీసుకుంటున్నారు, వింటారు చాలా గంభీరంగా. అరే మీరు ఆత్మకు చంపలేరుగా, సో మీరు మాయకు చంపు. అట్లనే సో వారికి 6 లక్షణాలు ఉంది. చావు లేదు, వారు పుట్టలేదు, వారు తగ్గరు, వారికి ఉండటానికి శరీరం ఆవశ్యకం లేదు. ఏంటి తెలుగులో ఉనికి అంటే శరీరం అవసరం లేదు. ఆత్మ ఎల్లప్పుడూ ఉంది, ప్రతి స్థలంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది, మా కనపడడు. ఎలా ఒక టీవీ ఉంది కదా, టీవీ సౌండ్ వైబ్రేషన్ ఫోటోలు ఎక్కడ ఉంది కానీ కనపడడు. కానీ ఒక మెషిన్ తీసుకొచ్చి బటన్ చెప్తే వార్తలు వస్తుంది, మనిషి మాట్లాడతారు ఎక్కడ. సో అట్లనే ఆత్మ ప్రతి స్థలంలో ఉంది, కానీ ఒక శరీరం పట్టుకుంటే ఆయన వ్యవహారం చేస్తారు. సో ఏమర్థం, ఇక 2 అర్థం. ఏమర్థం, శరీరం లేకుండా ఆత్మ పనికి రాదు అని అర్థం కదా, అర్థం అవుతుందా? మరి శరీరం ఉంటేనే ఆత్మ పని చేస్తుంది, అర్థమవుతుంది కదా. కానీ చెప్తారు నో, ఏంటి అమ్మ ఎలా మాట్లాడతారో, ఇప్పుడు టీవీ పెడితేగా ఫోటోలు వస్తుందిగా. అరే బాబు, భౌతిక ఉదాహరణం ఆధ్యాత్మిక జగతంలో పనికిరాదు. భౌతిక క్రూడ్ ఎగ్జాంపుల్ తెలుగులో మత్తు, క్రూడ్ ఎగ్జాంపుల్ ముతక తెలియదు. క్రూడ్ ఎగ్జాంపుల్స్ అంటే రగెడ్ ఎగ్జాంపుల్ నో, రగెడ్ అంటే పనికి రాలేని ఉదాహరణలో ఆధ్యాత్మిక పనికి రాదు. క్రూడ్ ఎగ్జాంపుల్స్, క్రూడ్ ఆయిల్ ఉందిగా, చేపించాలి కదా, రిఫైన్ చేయాలి కదా. సోల్ ఆత్మ
ఒక్కసారి వచ్చింది దృశ్యంలో అయితే మరి పోరు. అంటే ఎక్కడ నుంచి ఆత్మ వచ్చింది? ఎక్కడ నుంచి ఆత్మ వచ్చింది? భగవంతుడు వచ్చిందా? భగవంతుడు ఎలా ఉంటున్నారో ఎల్లప్పుడూ ఉంటున్నారో అట్లనే ఆత్మ కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలా భగవంతుడు వెళ్ళిపోరు అట్లనే ఆత్మ కూడా వెళ్ళిపోరు. వస్తుంది, భవిష్యత్తులో వస్తుంది. సర్వగత ఎక్కడన్నా సరే పోవచ్చు. ఎప్పుడు తగ్గురు, ఆత్మ తగ్గురు పెరుగురు. ఇంత లక్షణాలు ఉంది ఆత్మకి. ఒకే సైజ్ ఆత్మ ఏనుగులు ఉంది, ఏ సైజ్ ఆత్మ దోమలు చీమాలు కూడా ఉంది. ఆత్మ యొక్క సైజు ఏమిటి? నా ఆత్మ యొక్క సైజు కేశాగ్రం శతభాగశ శతాంశ సాదృశాత్మకం. 100 మొక్కలు చేస్తే ఎంట్రుకులు, ఒక ఎంట్రుకులు పుల్ లాగి పైనుంచి 100 చేస్తే ఒకటే తీసుకొని మరీ 100 చేస్తే మన 10,000 కదా. 10,000 భాగం ఆత్మ యొక్క ఈ కనపడరో ఏ భౌతిక దినిస్తో చూసినా సరే, కళ్ళు జోడుతో చూసినా సరే, మైక్రోస్కోపిక్ గ్లాస్తో చూసినా సరే వారు కనపడరు. ఎందుకు? నా 10,000 భాగం నిలబడి పెట్టి ఎంట్రుకుల యొక్క 10,000 భాగం ఇది సైజు ఆత్మ యొక్క. వారి లోపల ఆ పరమాత్మ ఎలా కూర్చుంటారో, భౌతిక దినిస్తో కనపడలేని ఈ ఆత్మ లోపల ఈ పరమాత్మ ఎలా పోతున్నారు లోపల, ఎలా పోయారో లోపల. ఈ చిన్న నుండి చిన్న ఏకి పరమాత్మ యొక్క సైజు ఏమిటి? ఆత్మ యొక్క సైజు 10,000 బంతు అయితే ఆ పరమాత్మ యొక్క సైజు ఏమిటి? వారి లోపల ఉంటున్నారు. భారీ సైజు 8 అంగురం. ఏమి 8, దాదాపు 8 అంగురం. శాస్త్ర చెప్తున్నారు అంగుష్టి నుండి ఈ రింగ్ ఫింగర్ చివరి వరకు దాదాపు 8 ఇంచు సైజు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎవరి యొక్క సైజు? పరమాత్మ. వారి యొక్క తగ్గరు సైజు ఏంటి? వారికి ఎక్కరో సైజు, తగ్గర సైజు. వారికి తగ్గర అయితే ఎంత చిన్నది, ఎంత చిన్న 10,000 వంతు వారి లోపల ఉన్నారు పరమాత్మ. వారికి 8 అంగురం ఎలా ఉన్నారో ఈ అంగురం దివ్య అంగురం. ఏంటి? భౌతికం లేదు. ఇది 8 అంగురం కంటే తగ్గరు వారు. సో వేదా వినాశినం నిత్యం య ఏనం అజం అవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయంత్యకం. Atma is 10,000 times lesser than this head. Paramatma is 8 inches length. Paramatma also resides in Atma. Inside Atma. Inside Atma. So that is Divyanguram, this is Bhautik size. ఎంట్రుకలు భౌతికేనా? ఎంట్రుకలు భౌతిక, ఇది దివ్యం. పరమ పురుషం దివ్యం, ఆదిదేవం అజం విభం చెప్తున్నారు అర్జున్. సో దివ్య సైజ్, వారికి సైజ్ దివ్యం. 8 అంగుళాలు, అంగుళాలు 8 అంగుళాలు పరమాత్మ యొక్క సైజ్. తగ్గరు వారు, ఎక్కడైనా సరే పోతారో అది వారి యొక్క సైజు. సో ఎలా కూర్చుంటారు లోపల? దివ్య స్థితిలో. వారికి దివ్య స్థితి ప్రథమే దివ్యమైన అయి ఉన్నారు. ఆత్మ లోపల, ఆత్మ లోపల, శరీర లోపల ఆత్మ కూర్చుంటారో, ఆత్మ లోపల పరమాత్మ కూర్చుంటారు. సో ఇందువలన మాయావాదీలు చెప్తున్నారో ఆత్మ పరమాత్మ ఒకటే. ఆత్మ పరమాత్మ ఒకటే కాదు, 2 ఉన్నాక చూస్తున్నారు. వారు వేరే కదా. అరే వారు చూస్తున్నారుగా, వారు వేరే మనిషి, వారు చేశారు, వారి ఒక వేరే మనిషి కదా.
వారు ఒకటే ఆత్మ పరమాత్మ ఒకటే ఎలా అవుతారు? ఎవరు భోగించాలి? పరమాత్మ భోగించరుగా. వారు చేయలేదు ఇది, వారు చెప్తారు చేయకూడదు అని, వారు లోపల వినలేదు వారి మాట. మీరు ఒక తప్పు చేశారో, లోపల నుంచి సౌండ్ నుంచి మీరు తప్పు చేశారో, వారికి మంచి చేశారో, మంచి చేశారు, లోపల నుంచి సౌండ్ ఆగింది, మంచి చేశారో, మీరు వినలేదుగా. వింటేగా మంచిది, వారు వినలేదుగా. సో వారు ఎందుకు భోగించాలి? వారు చెప్తున్నారు. సో పరమాత్మ వేరేగా ఉన్నారో, ఆత్మ ఒక వేరేగా ఉన్నారు. ఆత్మ భోగిస్తున్నారో, పరమాత్మ చూస్తున్నారు. ఇద్దరు కొట్టగొట్టడం చేస్తే ఈ మారు మాకు ఇష్టం, మీరు వారికి కొట్టారో, వారు పడిపోయారో, నాకు బాధ. అరే బాబు పడిపోయారు, పాపం పడిపోయారు వారు, మీకు ఎందుకు బాధ? మీకు కొట్టలేదుగా, కానీ మీరు వారికి ఇష్టం. సో అట్లనే ఆత్మ పరమాత్మకి ఇష్టం. మీరు చెడు చేశారో, వారు చెప్తున్నారో మీరు చెడు చేశారని వారు బాధపడతారు. అరే వారు భోగిస్తారు, అరే పాపం భోగిస్తారు. సో అట్లనే సో వేదా వినాశిన నిత్యం య ఏనం అజమవ్యయం. ఎవరైతే ఇది తెలుసు, ఆయన శాశ్వతమైన ఇది ఆరు లక్షణం చెప్పాను కదా, ఇది లక్షణాలు ఉండేవారు. ఎవరు చంపుతారు? కం ఘాతయతి, ఎవరు చంపుతారు? హంతికం, ఎవరు చంపేస్తారు? ఎవరు చేయరు? అరే అర్జున, మీరెలా చంపుతారు వాళ్ళకు మీరు చంపరుగా, ఖాళీ వారికి శరీరకి చంపిస్తున్నారా అని అర్థం. ఏమర్థం? ఎవరు చంపలేరో తో మీరు ఏదో చెప్తారు వారికి అని అర్థం. ఎందుకు ఎలా ఉంది చూడు, మీరు చంపిస్తే ఏమి జరుగుతుంది అని చెప్తున్నారు కన్నయ్య. మీరు ఒకవేళ యుద్ధం చేసి చంపితే మీరు అనుకుంటారో ఏం జరుగుతుంది ఎక్కడ? నేను ఇప్పుడు చెప్తాను అర్జున, విను. ఏం చెప్తున్నారో? బాసాంసి జీర్ణాన్ని యథాభిహాయం. అట్లా మీరు ముసలి వస్త్రం, చినిపోయిన వస్త్రం కొత్త వస్త్రంతో మారుతారో, అట్లనే ఆత్మ ముసలి శరీరం త్యజించి కొత్త శరీరం. మీరు ఎక్కడ చంపించారో? మీరు మంచి చేశారు వారి కోసం. ముసలి నిలబడి కాళ్ళు కష్టం, కాళ్ళు నొప్పి, తలకాయ నొప్పి, జీర్ణం అవ్వదు, ఆకలి లేదు, నిద్ర రాదు, ఫలానా రాదు, చంపేశారో కొత్త శరీరం వస్తుందిగా, మీకేమని దాదా అని అర్థం. ఏమర్థం? తప్పు అని అర్థం. క్యా కన్నయ్య ఇతనా వండర్ఫుల్. ఎంతో మంచిది అంటే వారికి ఈ దుష్టులకు చంపించాలి, ఈ వారితో చంపించాలి. నేను చంపించు ఒక గాలి పంపిస్తే సంపూర్ణ వెళ్ళిపోతారుగా, కానీ వారితో చంపించాలి. ఎందుకు చంపించాలి వారితో? వారికి ప్రసిద్ధి రావాలి, ఏది కీర్తి రావాలి. మీరు వారికి కొత్త శరీరం పెడతారు వలన వారికి మేలు చేస్తారు. మీరు చంపి మేలు చేస్తారు. అజ్ఞాని పురుషుడు ఏడుస్తారు, మా నాన్నకి చంపాను, పోలీస్ కాల్ చేసి స్వామీజీకి పట్టుకొని జైల్లో పంపించాలి. స్వామి గామి ఏం లేదు, చేశారో చూసారా? ఇది కన్నయ్య కితనా చాయ్ వండర్ఫుల్. నేనం చిందంతి శస్త్రాన్ని. అరే అర్జున చూడు, మీ బాణం కూడా వారికి చంపరు. శస్త్రాన్ని అంటే శాస్త్రాస్త్రం. నేనం దహతి పావక, వారికి అగ్ని కూడా బూడిద చైరో. నాకలేదు ఎంత ఆపో. రాట్నింగ్ అంటే సడగయ అంటే కుళ్ళిపోరు. వాళ్ళు నీళ్ళు కూడా కుళ్ళి పెట్టరు. నా శోషతి మారరా అనే గాలి కూడా ఎండ పెట్టరు. శోషతి అని శోషణ చేయటం.
ఎలా చేయరు, ఎవరు చేయలేరో వారికి మీరు ఎలా చంపిస్తారో అని అర్థం. మీరు ఎందుకు బాధ, మీకు ఎందుకు బాధ అని చెప్తున్నారు.